మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా దేవుడు మనలను దీవించి అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తున్నప్పుడు అది మన తెలివితోనో జ్ఞానముతోనో మన యొక్క బలముతో అని ఆ యొక్క గొప్పతనాన్ని ఆ ఘనతను మనం తీసుకుని దేవుని యొక్క కృపను మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెనకు బదులుగా దేవుని శాపాలు మన జీవితాలు ఎదురవుతాయి. మనం ఏదైనా అతిశయిస్తున్నాము అంటే, ఎందులో అయినా అతిశయించాము అంటే దేవుని కృపలో తప్ప మరి దేనిలోనూ అతిశయించడానికి మనం పాత్రులము కాము. గమనించండి, 115వ కీర్తన మొదటి వచనంలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. మన జీవితంలో ఎప్పుడు ఈ మాట చెప్పుకుంటూ ఉండాలి. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీకు నీ నామమునకే నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ కలుగును గాక. ప్రతి సక్సెస్ని మన జీవితంలో మనం పొందే ప్రతి విజయాన్ని దానికి తగ్గ దాని విషయంలో మహిమంతా ప్రభువుకు ఆపాదించాలి. ఒకసారి మరి ఇశ్రాయేలీయులతో దేవుడు అన్న మాట ఇది. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వచనంలో, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడని యెహోవా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు దేవుడు, ఈ కానాను దేశంలో ఉన్న ఈ 7 జాతుల ప్రజలను వెలగొట్టి నువ్వు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొనుచున్నావు అంటే ఇది నీ నీతిని బట్టో నీ హృదయ యథార్థతను బట్టో కానే కాదు. ఆ యొక్క కనాను దేశంలో నుండి దేవుడు వెళ్ళగొట్టించిన ఆ ప్రజల దుర్మార్గతను బట్టి దేవుడు నీకు ఈ కనాను దేశాన్ని ఇస్తున్నాడు అన్నాడు. ఓ ఇశ్రాయేలు, నువ్వు ఏదో మంచోడు అని నువ్వేమో యథార్థవంతుడు అని కాదు, నీకంటే దుర్మార్గంగా వారు జీవిస్తున్నారు కాబట్టి ఆ దుర్మార్గులకు ఆ భాగ్యాన్ని తొలగించి ఆ భాగ్యాన్ని నీకు ఇస్తున్నాడని ఎప్పుడూ నీ మనసులో గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన నీతిని బట్టో మన యథార్థతను బట్టో ఏమీ పొందుకోవట్లేదు, కానీ ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి. అందుకనే పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మన సొంతంగా తెలివి జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి మనము తగము. ఒకవేళ ఏదైనా దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి అతిశయిస్తే మన సొంతాన్ని బట్టి అదే మన చివరి విజయం అవుతుంది, తర్వాత విజయాలు రావు. ప్రభువా, నీ కృపను బట్టి నీ సత్యమును బట్టే మేము ఇది పొందుకొనిచున్నాం. కాబట్టి ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తే ఎన్నో దీవెనలు, కృప వెంబడి కృప, విజయం వెంబడి విజయం పొందుకుంటాం. అంతేగాని ఏదైనా చిన్న విజయం వచ్చింది అంటే అది నా బలము, నా తెలివి, నా జ్ఞానం అని క్రెడిట్ని మనం తీసుకుని దేవునికి ఇవ్వకుండా ఉంటే అదే మన యొక్క చివరి విజయం అవుతుంది. ఇది మనసులో పెట్టుకుని మన జీవితకాలం అంతా ప్రతి విషయంలో యేసయ్యకే మహిమను ఆపాదిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి మనల్ని దీనులుగా, ప్రభువుని మహిమపరచువారిగా పరిశుద్ధ ఆత్ముడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇశ్రాయేలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారంటే వారి నీతి కాదు, కానీ ఆ దేశం నుండి వెళ్ళగొట్టిన వారి పాపమే అన్నావు నాయన. ఇదిగో మేము కూడా మా జీవితంలో ఏదైనా మేలు పొందుకొనిచున్నామంటే, ఇతరులకు లేని ఆశీర్వాదం మేము పొందుకొనిచున్నామంటే మా నీతి కాదు, మా భక్తి కాదయ్యా. నిన్ను నమ్ముకున్న మా పట్ల నువ్వు చూపిన కృప మాత్రమే అనే సత్యాన్ని గమనించి ఆ ఇతరులను చూచి మేము అతిశయించకుండా నీలో అతిశయించే జీవితం మాకు దయచేయమని. మాలో ఏ గొప్పతనము లేదు, అంతా నీ దయ, నీ కృప, నీ వాత్సల్యం అనే సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మి ఒప్పుకునే జీవితం మాకు దయచేసి అనేకమైన నీ దీవెన పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడు నుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.